శిష్యుడు కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణలో పోటీ పెట్టకుండా టీడీపీని విరమింపజేశారు. ఇప్పుడు గురువు గారు అక్కడ పోటీ చేస్తా ఉన్నారు. శిష్యుడు సహకారం బుర్రలేనివాడు మాట్లాడేది శిష్యుడు ఎవరు గురువు ఎవరు? నేను సహచరుని అని చెప్పిన వాడు బుద్ధి లేని గాడిద కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడతా అంత. ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచి నేను ఆ పార్టీలకు పోయినా. నేను సహచరుణ్ణి. వారంటే అపారమైన గౌరవం ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నా సహకారం ఎందుకు? నేను కాంగ్రెస్ పార్టీ, నా పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు. ఆమెను ముఖ్యమంత్రి చేయాలని వైజాగ్ పోయి ప్రచారం చేసి వచ్చిన. ఈ రోజు కూడా నేను చెప్తున్నా, ఈ రోజు కాకపోతే రేపైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీని నిర్ణయిస్తే ముఖ్యమంత్రిని చేయడానికి నేను పనిచేస్తా. నేను నా పార్టీ కోసం పనిచేస్తా. ఏ సార్, నార్త్ ఇండియా లీడర్స్ సాధారణంగా సౌత్ ఇండియాకి వచ్చి ప్రచారం చేస్తారు. ఇప్పుడేమో మీరు నేషనల్ ఎజెండా ఫిక్స్ చేసిపోయారు. మీరు 13 తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు నార్త్ ఇండియా షెడ్యూల్ ఉంటుందా రేవంత్ రెడ్డి గారిది? ఏంది నార్త్ ఇండియా షెడ్యూల్ పార్టీ ఆదేశిస్తా. బస్ ఇది నేషనల్ పార్టీ. నేషనల్ లెవెల్లో ఒక నాయకుడిని ఇప్పుడు మన అర్జెంటుగా రాహుల్ గాంధీ గారు రాయబరేలీలో నామినేషన్ ఉంది, రావాలి అన్నారు, వెళ్ళినాము. అంతకుముందు కేరళకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, చేసినాము. అంతకంటే ముందు కర్ణాటకకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు, చేసినాము. ఇది పార్టీ బాధ్యత. భారతదేశం అంతా కలిస్తే కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనా, కేరళనా, ఇంకొక దగ్గరనా ఏందనేది పార్టీ నిర్ణయిస్తుంది. నాకు ప్రధానంగా నా లక్ష్యము, నా ప్రాంతము తెలంగాణ. ఇక్కడ 14 సీట్లు గెలవాల్సిన అవసరము, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలన్న కమిట్మెంట్ మాకున్నది. కాబట్టి 100% తెలంగాణ మీదనే ఫోకస్ పెడతాను. తెలంగాణ ఎన్నికల తర్వాత పార్టీ ఒకవేళ ఏదైనా ప్రాంతంలో వెళ్ళి ఏదైనా నేను పార్టీ కోసం ప్రచారం చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందంటే